గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఎప్పుడైతే బర్త్ కంట్రోల్ ఆపరేషన్ చేస్తామో కొన్ని రకాల హార్మోన్స్ ల్యాక్ అవుతాయి. డిజైన్ బలవంతంగా ఆపివేయబడతాయి. జనరల్లీ వెళ్ళాల్సినటువంటి వాటర్ వెళ్తూ ఉంటే అడ్డుకట్ట వేసినట్టుగా కొన్ని రకాల హార్మోన్స్ ఆగిపోతాయి. ఆగిపోవడం వల్ల కొన్ని రకాల శారీరక మార్పులు అనేది జరగడం సహజం. అందులో ఏంటి, కొంతమందికి బరువెక్కిపోతున్నాం అనేటటువంటి లావైపోతున్నాం అని చెప్పి ఒక అపోహ ఉంటుంది. జనరల్లీ ఆఫ్టర్ సర్జరీ మాత్రమే నేను లావెక్కిపోయాను అని అనుకుంటుంటాను. సో మరి సర్జరీ తర్వాత లావెక్కిపోవడం అనేది అపోహైనా మరి నిజమేనా అనేది తెలుసుకోవాలి. అయితే ఏమైంది అంటే ఇక్కడ హార్మోన్స్ ఎప్పుడైతే దెబ్బతింటాయి, హార్మోన్స్ ఎప్పుడైతే ల్యాక్ అవుతాయి, అబ్నార్మల్ కండిషన్ ఆఫ్ హార్మోన్స్, కొన్ని రకాల హార్మోన్స్ పూర్తి ల్యాక్ అవుతాయి. అలాంటి పరిస్థితుల్లో ఏంటంటే ఇండివిజువాలిటీ, శారీరక తత్వం మారిపోతుంది. అది దాదాపుగా ఎవరికి తెలియదు. ఏమీ అవ్వదు, దెర్ ఇస్ నో ప్రాబ్లం పెట్టాలి, ఆరోగ్యంగానే ఉంటారు అని చెప్తూ ఉంటాం వైద్య చరిత్ర. కానీ కొన్ని రకాల మార్పులు మాత్రం తప్పకుండా జరుగుతాయి. అవి పైకి కనిపించవు. కొంతమందికి ఇందాక చెప్పినట్టు లావెక్కిపోతారు, అసహజం. అంటే ఆఫ్టర్ సర్జరీ తర్వాత మాత్రమే కొంతమంది లావెక్కుతారు. అది చెప్పొచ్చు, అపోహ కాదు, కొంతవరకు నిజమే ఉంది అందులో. ఇంకా కొంతమంది బక్కపలచగా తయారవుతారు, దుబ్లాపత్ర పూర్తి బక్కగా అవుతారు, లీన్ అన్నమాట. అలా రెండు రకాల జరగచ్చు. ఇంకొక రకం వాళ్ళకి హెయిర్ ఫాల్ బాగా కంట్రోల్ జరుగుతుంది. హెయిర్ ఫాల్ అనేది జరుగుతూ ఉంటుంది. ఎందుకు జరుగుతుంది తెలియదు, ఆఫ్టర్ సర్జరీ ఇవన్నీ మార్పులు అనమాట జరుగుతూ ఉంటుంది. ఇంకా కొంతమందికి రకరకాల పెయిన్స్, మస్కులర్ పెయిన్స్, క్రాంప్స్ వస్తాయి, మసిల్ క్రాంప్స్, మస్కులర్ పెయిన్స్ వస్తాయి. ఇవి జరిగేటటువంటి లక్షణాలు, ఇలాంటి సమస్యలు ఉత్పన్నమవుతాయి మహిళల్లో. ఆఫ్టర్ బర్త్ కంట్రోల్ సర్జరీ తర్వాత ఈ సమస్యలు ఉత్పన్నం అవ్వడానికి అవకాశం ఉంది. కొంతమందికి ఒక రకం సమస్య ఉత్పన్నమవచ్చు, కొంతమంది మల్టిపుల్ సమస్యలు ఉత్పన్నమవచ్చు. ఏది ఏమైనా సమస్యలు ఎప్పుడైతే ఉత్పన్నమవుతాయో వాటికి సరిపడేటటువంటి మనం కొన్ని రకాల పద్ధతులు కానీ కొన్ని రకాల నియమాలు కానీ పెట్టుకున్నట్లయితే కొంతవరకు మనం వాటిని అధిగమించవచ్చు. ఎస్, ఎప్పుడైతే లావెక్కిపోతున్నాం, ఎగ్జాంపుల్కు బరువు ఎక్కిపోతున్నారు, లావెక్కుతున్నారు అని అనుకున్నాం. లావెక్కిపోతున్నప్పుడు ఏం చేయాలి? కెనాట్ రిటర్న్ ద ప్లేస్, రిటర్న్ చేయలేము. ఏం చేయాలి అంటే కాస్త వాకింగ్ చేయాలి తప్పకుండా. ప్రొద్దున లేసి ఒక అరగంట సేపు వాకింగ్ చేయాలి శారీరకంగా. అలాగే తీసుకుంటున్నటువంటి ఆహారం చాలామంది మానేస్తారు. ఎప్పుడైతే లావెక్కి బరువెక్కుతుంటారో అప్పుడు టోటల్ ఆహారం మానేస్తారు. అది ఎంత మాత్రం అభిలషణీయం కాదు. కనుక ఆహారం పూర్తిగా ఎప్పుడు మానేయకూడదు. ఆహారం తింటూనే మనం బరువును తగ్గించుకోవాల్సిన అవసరం ఉంది. అలాంటప్పుడు ఇందాక చెప్పినట్టు కొంత ఎక్సర్సైజ్, ప్రొద్దున వాకింగ్ చేయాలి ఒక అరగంట సేపు, మళ్ళీ బ్రేక్ఫాస్ట్ తర్వాత 10 నిమిషాలు నడవాలి, మధ్యాహ్నం భోజనం తర్వాత 10 నిమిషాలు నడవాలి, రాత్రి భోజనం తర్వాత 10 నిమిషాలు నడవాలి. ఇది వాకింగ్ సిస్టమ్ అనమాట. అలా నడుస్తూ ఉండాలి. అంతకు మించి ఇంకేదైనా పొట్ట ఎక్కువ రావడం, ఇంకేదైనా ప్రాబ్లమ్స్ ఉన్నట్లయితే తప్పకుండా మాలాంటి ఎక్స్పర్ట్స్, అనుభవజ్ఞులైన ఆయుర్వేద వైద్యులను సంప్రదిస్తే మాత్రమే వారికి అవసరం ఉన్నటువంటి ఎక్సర్సైజ్ చెప్పే అవకాశం ఉంటుంది. దానివల్ల బరువును తగ్గించుకోవచ్చు. దాంతోపాటు మెడిసిన్స్ కూడా ఉంటాయి, ఆయుర్వేదిక్ మెడిసిన్స్ ఉంటాయి. వాళ్ళు మమ్మల్ని సంప్రదించినట్లయితే వాళ్ళ నాడీ పరీక్ష చేసి ఇత్యాది సమస్యలు, ఎలాంటి సమస్యలు ఉన్నాయో చూసుకుని మెడిసిన్స్ ఇవ్వడం జరుగుతుంది లావెక్కిన వాళ్ళకి. ఇకపోతే నెక్స్ట్ ఏమనుకున్నాం, హెయిర్ ఫాల్. కానీ హెయిర్ ఫాల్ అవుతుంది. ఏమవుతుంది, వాళ్ళు ఎప్పుడైతే ఆఫ్టర్ డెలివరీ తర్వాత అలక్ష్యం ఏర్పడుతుంది పర్సనల్ విజన్ మీద. అంటే సొంత జాగ్రత్తలు తీసుకోలేకపోతారు పిల్లల వల్ల. కొత్త జీవితం ప్రారంభమైనట్లు లెక్క. ఆఫ్టర్ డెలివరీ తర్వాత బర్త్ కంట్రోల్ అవుతుంది. బర్త్ కంట్రోల్ అయిన తర్వాత ఏంటంటే వాళ్ళకి కొత్త జీవన విధానం అలవాటు అవుతుంది. అందువల్ల మిగతా పనులన్నీ చేస్తూ వాళ్ళ సొంత పనుల్ని మానేస్తారు, అలక్ష్యం అన్నమాట. అన్ని పనుల ఒత్తిడి వల్ల స్నానం లేట్గా చేయడం, పర్సనల్ హైజెనిక్ సరిగ్గా ఉండకపోవడం, ఎప్పుడో స్నానం చేయడం, ఇలాంటివి చేయడం, తర్వాత ఏదో ఒకటి ఆదరాబాదరగా చేయడం, తలస్నానం ఎప్పుడో అప్పుడు చేయడం, ఇలాంటి సమస్యలతో హెయిర్ ఫాల్ కంటిన్యూ అవుతుంది. సో అలాంటివి ఏం చేయాలి? అలాంటి సరిగ్గా భోజనం చేయరు. అలాంటప్పుడు ఏంటి,
అనిమిక్ కండిషన్ ఏర్పడుతుంది, రక్తహీనత తగ్గుతుంది, రక్తహీనత ఏర్పడుతుంది, రక్తం తగ్గిపోతుంది. అలాంటప్పుడు కూడా హెయిర్ ఫాల్ కంటిన్యూ అవుతుంది. సో అలాంటి వాళ్ళు ఏంటి, మంచి ఆహారం, పుష్టికరమైనటువంటి ఆహారం తీసుకోవాలి. ఎలాంటి ఆహారం, టమోటాలు, పాలకూర, తోటకూర, ఇలాంటివన్నీ మంచి కూర, గుడ్లు, పాలు, ఇవి విరివిగా ఎక్కువగా తీసుకుంటున్నట్లయితే హెయిర్ ఫాల్ కంట్రోల్ అయ్యే అవకాశం ఉంది. ఓకే. సో దాంతో పాటుగా ప్రతినిత్యం రోజు హెయిర్ ఆయిల్ పెడుతూ ఉండాలి తలకి. వారంకి ఒకసారి హెడ్ బాత్ చేస్తూ ఉండాలి. హెడ్ బాత్కి ఎలాంటి షాంపూలు వాడకుండా హెయిర్ ఆయిల్ మాత్రమే. హెర్బల్ హెయిర్ ఆయిల్స్ చాలా ఉన్నాయి, అందులో కౌశిక్ హెయిర్ ఆయిల్ కూడా ఉంది. అలాంటి ఏవైనా హెయిర్ ఆయిల్ లాంటివి తీసుకుని తలకు రోజు పెట్టినట్లయితే హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది. అనిమిక్ కండిషన్తో కూడా అన్నాం కనుక, అనిమిక్ కండిషన్ ఉన్నట్లయితే డాక్టర్స్ సంప్రదిస్తే దానికి సరిపడేటటువంటి మెడిసిన్స్ ఇచ్చే అవకాశం ఉంది. ఇందాక పైన చెప్పిన ఆహారం తీసుకున్నప్పటికీ కొంతవరకు అనిమిక్ కండిషన్ నుంచి బయటపడవచ్చు. ఆ రెండిట్లో బాగైతే పర్వాలేదు. ఇఫ్ నాట్ హెయిర్ ఫాల్ అలాగే ఉంటే తప్పకుండా డాక్టర్స్ని సంప్రదించాలి. ఇంకా నెక్స్ట్ పెయిన్స్ అనుకున్నాం, జనరల్ పెయిన్స్, మస్కులర్ పెయిన్స్ ఇలాంటివి ఏర్పడతాయి. అది కూడా ఏంటంటే అవి ఏర్పడినప్పుడు కూడా ఆహారంలో మార్పులు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మంచి ఆహారం తీసుకోవడం, ఏదైతే మామూలుగా అవుట్ సైడ్ ఫుడ్ని అవాయిడ్ చేయడం, బయట దొరికే ఆహారం అసలు తినకూడదు, ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని తినడం, ఏ పూట కాపూటగా తయారు చేసుకోవడం, ఫ్రిడ్జ్లో నిల్వ చేసిన ఆహారం తీసుకోకపోవడం, ఇవి చేస్తూ ఉన్నట్లయితే కొంతవరకు కాపాడుకోవచ్చు. అలాగే నొప్పులు ఎక్కువగా ఉన్నట్లయితే తప్పనిసరిగా డాక్టర్ని సంప్రదిస్తే సరిపడేటటువంటి మెడిసిన్స్ వారి శరీరత్వాన్ని బట్టి మంచి ఔషధాలు సూచించడం జరుగుతుంది. కండరాల నొప్పులు కానీ ఇతరత్ర తిమ్మిర్లు అలాంటివి ఏ వచ్చినా కూడా వాటిని అధిగమించే అవకాశం ఉంటుంది. ఓకే. ఇలా ఈ విధంగా ఈ సమస్యలను అధిగమించదు. ఇది కాక ఇంకా ఎలాంటి సమస్యలు ఉత్పన్నమైనప్పటికీ తప్పనిసరిగా ఆయుర్వేదంలో మంచి అద్భుతమైనటువంటి ఔషధాలు ఉన్నాయి. వారి సమస్యల్ని బట్టి తెలుసుకుని సరిపడేటటువంటి మందులు ఇవ్వడం జరుగుతుంది. వన్ రీజన్ ఈజ్ దేర్, థైరాయిడ్ హార్మోన్ కూడా టిపికల్ కండిషన్లో బయటకు వచ్చే అవకాశం ఉంటుంది కొంతమందికి. సో అలాంటి వాళ్ళకు కూడా సరిపడేటటువంటి మెడిసిన్స్ ఇచ్చే అవకాశం ఉంటుంది. ఎవరికైతే థైరాయిడ్ వస్తుందో వాళ్ళు రాగికి సంబంధించినటువంటి రాగి జావ కానీ, రాగి మాల్ట్ కానీ, రాగి ఫ్లోర్కి అంటే పిండికి సంబంధించినటువంటి ఆహారాన్ని తీసుకోకూడదు. అలాగే స్వీట్ పొటాటో, చిలగడ దుంపలు కూడా తినకూడదు థైరాయిడ్ ఎఫెక్ట్ అయిన వాళ్ళు. మిగతా ఆహారం తీసుకోవచ్చు. ఆ విధంగా చేస్తున్నట్లయితే థైరాయిడ్ హార్మోన్ కూడా కంట్రోల్ అవుతుంది. అంటే ఆఫ్టర్ బర్త్ కంట్రోల్ సర్జరీ తర్వాత ఇలాంటి సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇవి కాక ఇంకా ఏవైనా ఉత్పన్నమైనా కూడా మా వాళ్ళని సంప్రదిస్తే సరైనటువంటి సమస్యలకి పరిష్కారం లభిస్తుంది. ఓకే సార్. సో డాక్టర్ గారు చెప్పినట్టు ఏంటంటే ఓన్లీ మనం డిస్కస్ చేసిన సమస్యలు మాత్రమే కాదు, ఓన్లీ హెయిర్ ఫాల్, వెయిట్ గెయిన్ అవ్వడం ఇవి మాత్రం కాదు, ఇంకెలాంటి సిచ్యువేషన్స్ మీరు ఫేస్ చేసినా ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళి సివియారిటీని బట్టి కన్సల్ట్ అయ్యి ఆయుర్వేద వైద్యుల్లో మనకున్న మెడిసిన్ తీసుకొని దాని నుంచి బయటపడవచ్చు. థ్యాంక్ యూ సార్. నమస్కారం.